ఇప్పుడు రాజధాని మీద ఇంకా స్పష్టత లేదు కదా. రాజధాని మేనంటే రాజధాని మేన ఈ ఇంకా ఏం దోసుకుందామా అని చెప్పి ఈయనకు ఆ కుక్కలకు చేటలో తౌడు పోసి కుక్కలకు అడావుడు పెడితే కానీ నాకు ఓట్లు వేయరని. 3 రాజధానులు అంటే చంద్రబాబు వద్దు, ఈ ఒక్క రాజధాని అని అంటాడు. అప్పుడు అక్కడ వాళ్ళందరూ ఎదురు తిరుగుతాడు చంద్రబాబుకు, మన ఓట్లు వస్తాయని ఈయన ఏడుపు. ఇప్పుడు జగన్ పరిపాలన మంచిగా ఉండేనా, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుండేనా? ఏముంది, జగనన్న పరిపాలన పిచ్చోడి చేతికి రాళ్ళు ఇచ్చినట్టుంది. పిచ్చోడి చేతికి రాళ్ళు ఇచ్చి ఎటు ఇసిరి దెంగితే అటే, ఎటు ముఖం పెట్టి ఇసిరి దెంగితే అటే దెంగాడు జగనన్న. పింఛన్ ఇస్తుండ మరి అందరికి? పింఛన్ వచ్చే వాళ్ళకి వస్తుందిలే, ఇప్పుడు పింఛన్ వచ్చే వాళ్ళకి వస్తుంది, అదేమన్నమాట. ఇట్లేదు అంటలేదులే. మొన్నటిదాకా ఫస్ట్ తారీఖు ఖచ్చితంగా పింఛన్ ఇచ్చాడు, పింఛన్ మట్టుకు ఇచ్చాడు, బాగానే ఉంది. వాలంటరీ వ్యవస్థ మరి డిఏపి కట్ట అంతకుముందు 1200, ఇవాళ 1600 అయినా లేదు డిఏపి. గోదావరి డిఏపి లేదు. ఎందుకు లేదు? నా కంపెనీలు నా తరపున రికమెండేషన్ చేసి ముందు కట్టలో వాడుకోమంటున్నాడు. వాళ్ళందరిని లంచాలు అడిగి వాళ్ళందరిని ఆపి తెంగాడు. వాలంటరీ వ్యవస్థ ఎట్లున్నది? వాలంటరీ వ్యవస్థ ఎందుకండి? వాలంటరీలు ఎందుకు? ఓళ్ళల్లో వాలంటరీలు వాళ్ళకి ఒక జీతాలు ఇవ్వటం, వాళ్ళకి 5 ఏళ్ళు ఇని 4 ఏళ్ళు ఇని వాళ్ళు ఏం చేస్తున్నారని నీకు ఉపయోగంగా ఉండుగా కానీ వాలంటరీలు పెట్టుకున్నావు. ఏం చేయను వాలంటరీలు? ఊళ్ళో పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నాడు, లేకపోతే ప్రెసిడెంట్ గుమ్మస్తా ఉన్నాడు, సెక్రటరీ ఉన్నాడు. ఇంకా వాలంటరీలు ఎందుకు నీకు? ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉచిత బస్ అని పెట్టిండ్రు కదా, తెలంగాణ రాష్ట్రంలో, ఇక్కడ కూడా పెడితే బాగుంటుందా? అవన్నీ వేస్ట్ అండి. ఇవన్నీ సంక్షేమ పథకాలన్నీ పెడతాం, రైతుకు వేస్ట్. ఇప్పుడు ఆయన ఎవరో శాస్త్రం చెప్పినట్టు అమ్మ బెట్ట అనేది అడుపు దెంగ అనేదని, ఇప్పుడు మాకేదన్నా మందు కట్టలు సబ్సిడీలు ఇచ్చి నికాళస్తైన మందులు తయారు చేసి ఆ మందుల కంపెనీల గట్టిగా మీరు వాదన చేసి మీరు లంచాలు అడగకుండా అబ్బాయి పర్ఫెక్ట్గా 190% అయినా నిక్కచ్చిగా మీరు మందులు ఇవన్నీ తయారు చేయండి అని చెప్పి అవి చేసి ఇది చేస్తే ఇత్తనాలు కల్తీ లేని ఇత్తనాలు ఇచ్చి మందుల్లో కల్తీలు లేకుండా ఇస్తే రైతు పంట పండిద్ది, రైతు ఏదన్నా బాగుపడతాడు. అంతేగాని నేను రాయా నీకు 10 రూపాయలు ఇస్తాను, నేను నీ దగ్గర 500 దెంగుతానంటే ఏం సరిపోయింది? ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటే నువ్వు తీసుకోవట్లేదా అంటావు. వస్తే ఎవరు ఏం తీసుకుంటాం? అమ్మ ఇప్పుడు ఇంటికి వెళ్తాము మనం, తల్లి ఉండిద్ది, అయ్యా రాయి అన్నం పెడతానంటే ఇది. కానీ భార్య ఎందుకు ఆ మాట? జేబు చూసుకునిద్ది వచ్చి, ఏం తెచ్చాడు నా మొగుడు అని. తల్లి ఏమనిద్ది? నా కొడుకు పని చేసి వచ్చాడు, రాయి అన్నం పెడతాను అంటది. అమ్మఒడి పిల్లలకు, ఇప్పుడు పసిపిల్లలు చదువుకునే పిల్లలకు కదా, వాళ్ళకి కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి ముందే ఇద్దరు ఇంట్లో ఎంతమంది ఉంటే మీరు అంతమంది కానండి నేను ఇస్తానన్నాడు, తర్వాత ఒక్కళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు ఇంట్లో మీరు 10 మంది పిల్లలు ఉన్నా 10 మందికి ఇస్తానన్నాడు కదా, అలా ఒప్పుకున్నాడు కదా. మరి ఇలా ఒక్కళ్ళకే అమ్మఒడి ఒక్కళ్ళకే వర్తిస్తుంది. పిల్లలు ఇద్దరు ఉన్నా కూడా ఒక పిల్లాడికో వర్తిస్తుంది. అవి కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడతలేదు. మోడీ పరిపాలన ఎట్లుంది? మోడీ పరిపాలన, మోడీ బన్ను జగనన్న ఇద్దరు ఇంటికి వెళ్తే మన దేశం బాగుపడిద్ది. అది